అప్పట్లో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావు' మూవీ కానీ, ఆ మూవీలో నటించిన ఆర్తి అగర్వాల్‌ని కానీ మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ సినిమా చూసిన చాలామంది అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో అందాల తార దొరికిందని సంబరపడ్డారు. అలానే ఆర్తి అగర్వాల్ గారు ఎన్నో సినిమాల్లో కూడా నటించి అలరించారు. అటువంటి ఆర్తి అగర్వాల్ గారు బరువు పెరగడానికి గల కారణమేంటి? దానికోసం సర్జరీస్ చేయించుకొని మరీ సినిమాల్లో నటించాలి అని ఎందుకు అనుకున్నారు? ఆ కారణాలతో పాటు ఆర్తి అగర్వాల్ గారు తుదిశ్వాస విడవడానికి గల అసలు నిజాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆర్తి అగర్వాల్ మార్చ్ 5, 1984న న్యూజెర్సీ, అమెరికాలో జన్మించారు. ఆర్తి అగర్వాల్ తండ్రి న్యూజెర్సీలో ఒక వ్యాపారవేత్త. ఇక ఆర్తి అగర్వాల్ తన 14 ఏళ్ల వయసు వరకు న్యూజెర్సీలో చెల్లెలు అదితి అగర్వాల్తో కలిసి చదువుకునేవారు. ఆర్తి అగర్వాల్ 16 ఏళ్ల వయసులో ముంబైకు వచ్చి నటనపై శిక్షణ తీసుకుంది. 2001లో బాలీవుడ్లో పాగల్ పాన్ అనే హిందీ సినిమాలో 5గురు అన్నదమ్ముల మధ్య గారాల చెల్లెలుగా నటించింది. ఆ సినిమాలో తన నటనకు మన తెలుగు డైరెక్టర్స్ కూడా ఫిదా అయ్యారు. దానితో త్రివిక్రమ్ తీసిన 'నువ్వు నాకు నచ్చావు' మూవీలో ఆర్తి అగర్వాల్ను హీరోయిన్గా తీసుకున్నారు. దానితో ఇక తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో హిట్ని అందుకుని మంచి గుర్తింపుని అందుకున్నారు. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించే అవకాశాల్ని అందుకుంది. వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ సరసన నటించడమే కాక యువతరం అయిన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి హీరోలతో కూడా నటించింది. చిరంజీవితో ఆర్తి అగర్వాల్ నటించిన 'ఇంద్ర' మూవీ ఆమెను స్టార్ హీరోయిన్ని చేసింది. వెంకటేష్తో 'వసంతం', 'నువ్వు నాకు నచ్చావు', 'సంక్రాంతి' 3 సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. నాగార్జునతో 'నేనున్నాను', బాలయ్యతో 'పల్నాటి బ్రహ్మనాయుడు', మహేష్ బాబుతో 'బాబీ', ప్రభాస్తో 'అడవి రాముడు', జూనియర్ ఎన్టీఆర్తో 'అల్లరి రాముడు', సునీల్తో 'అందాల రాముడు' వంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మరింత గుర్తింపుని అందుకుంది. ఆ తరువాత హిందీ, తెలుగు మాత్రమే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న సమయంలోనే ఆర్తి అగర్వాల్ ఒక యువ హీరోతో ప్రేమలో పడటం, ఆ హీరో ఆర్తి ప్రేమను రిజెక్ట్ చేయడంతో మానసిక ఒత్తిడికి గురవుతూ 2005 మార్చ్ 23న క్లీనింగ్ కెమికల్ తాగి తుదిశ్వాస విడిచే ప్రయత్నం చేశారు. ఆర్తి ఆ తరువాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి సునీల్తో 'అందాల రాముడు' మూవీలో నటించింది. ఆ సినిమా హిట్ అయినా ఆర్తి అగర్వాల్కి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆర్తి అగర్వాల్ మాట్లాడుతూ, వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పుడు ప్రేమలో పడి పెళ్లి అనే పిచ్చిలో వచ్చిన అవకాశాల్ని చేతులారా పాడు చేసుకున్నానంటూ చెప్తూ ఆర్తి అగర్వాల్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గడంతో తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తిని 2007లో వివాహం చేసుకుంది. ఆర్తి భర్త, కుటుంబం అమెరికాలో సెటిల్ అవ్వడంతో ఆర్తి తిరిగి తను పుట్టిన అమెరికాకు వెళ్ళిపోయింది. కానీ వివాహం చేసుకున్న కొన్ని రోజులకే భర్త వేధింపులు భరించలేక భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తరువాత తల్లిదండ్రులతో ఉన్న ఆర్తి అగర్వాల్ గారి జీవితానికి సుఖం లేదని చెప్పాలి. ఆర్తి అగర్వాల్ తండ్రి కూడా తనను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. ఎలా అయినా డబ్బు సంపాదించాలని చెప్పి మళ్ళీ సినిమాల్లో నటించాలని, డబ్బు కోసం మాత్రమే తిరిగి ఆర్తిని ఇండియాకి పంపడం, అలానే తండ్రి వేధింపులు భరించలేక చేతిలో అవకాశాలు లేకపోయినా తిరిగి ఇండియాకు వచ్చింది ఆర్తి అగర్వాల్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న ఆర్తి అగర్వాల్ చేతిలో ఒక్క సినిమా ఛాన్స్ కూడా లేదు. అయితే ఆర్తి అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది అనుకుని ఆలోచించిన కొంతమంది చిన్న డైరెక్టర్స్ ఆమెకు అవకాశాలు ఇచ్చారు. దానితో 2 సినిమాలకు సైన్ చేసింది ఆర్తి అగర్వాల్. అందులో ఒక సినిమా 'జంక్షన్లో జయమాలిని', మరో సినిమా 'ఆమె ఎవరు' అనే సినిమాలకు ఒప్పుకుంది. అయితే ఆ సినిమాలు పెద్ద సినిమాలు కాదని తెలిసినా సరే చేతిలో చిల్లి గవ్వలేకపోవడం, ఒకవైపు తండ్రి వేధింపులు ఎక్కువవ్వడంతో ఆర్తి అగర్వాల్ చేసేది ఏం లేక ఆ సినిమాలకు సైన్ చేసింది. ఇక 'జంక్షన్లో జయమాలిని' సినిమాలో ఆర్తి అగర్వాల్ది డబుల్ రోల్ కావడంతో ఒక పాత్రలో మాస్ లుక్స్ కోసం ఆర్తిని వెయిట్ తగ్గాల్సి వస్తుంది అని చెప్పారు. అప్పటికే 89 కేజీలు బరువున్న ఆర్తి అగర్వాల్ ఇక డైట్ చేసి 63 కేజీల వరకు తగ్గింది. అయితే ఆ పాత్ర కోసం ఇంకా ఆర్తి అగర్వాల్ 3 కేజీల వరకు తగ్గాల్సి ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో ఇక ఎలా అయినా లైపోసెక్షన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళాలి అనుకుంది. వెళ్లే ముందు జూన్ 20న స్లిమ్గా అమెరికా నుండి తిరిగొస్తాను, షూటింగ్ అప్పుడు పెట్టుకుందామంటూ సవాళ్లు చేసి మరీ వెళ్ళిందట ఆర్తి అగర్వాల్. అయితే న్యూజెర్సీ అట్లాంటిక్ సిటీ హాస్పిటల్లో చేరి 2015 జూన్ 4న ఆపరేషన్ చేయించుకుంది ఆర్తి. బరువు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకున్న ఆర్తి అగర్వాల్కి మరిన్ని సమస్యలు ఎక్కువయ్యాయి. ఇక స్వయంగా నడవలేని స్థితిలోకి చేరుకుంది.
అలానే శ్వాస ఇబ్బందులు కూడా తరచూ వచ్చేవి. ఆపరేషన్ జరిగిన తరువాత ఆమె పూర్తిగా మంచానికే అంకితం అవ్వాల్సి వచ్చింది. ఇక 2015 జూన్ 6న ఇంట్లో ఉన్న ఆర్తి అగర్వాల్కి సడన్గా శ్వాస తీసుకోలేని ఇబ్బంది రావటం, దానితో పాటు గుండెపోటు రావటంతో ఇక అప్పటికప్పుడే కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికి తన గుండె ఆగిపోయిందని డాక్టర్లు చెప్పడంతో చికిత్స వికటించటం వల్ల అలానే గుండెపోటు రావటం వల్లనే ఇక ఆర్తి అగర్వాల్ తుది శ్వాస విడిచిందని ఆర్తి కుటుంబ సభ్యులు మీడియాకి మరియు అమెరికా నుంచి ఇండియాలో ఉన్న ఆమె అభిమానులకి ఈ విషయాన్నైతే తెలియజేశారు. ఆర్తి అగర్వాల్ గారు తుది శ్వాస విడిచే సమయానికి ఆమె వయసు కేవలం 31 సంవత్సరం మాత్రమే కావటం నిజంగా బాధాకరం. ఈ 31 ఏళ్ల వయసులో ఆమె ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని కూడా ఎదుర్కొంది. తెలుగు ప్రేక్షకుల్ని ఎన్నో సినిమాలతో అలరించిన ఆర్తి అగర్వాల్ 2015 31 వయసులో మాత్రమే ఎటువంటి ప్రేమలు దక్కకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ప్రేమను ప్రేమించిన ఒక వ్యక్తి ఆమెను మోసం చేయటం, అలానే పెళ్లి చేసుకున్న తరువాత భర్తతో జీవితాన్ని సుఖంగా కొనసాగించలేకపోవడం, ఆ తరువాత తండ్రి వేధింపుల్ని భరించలేకపోవడంతో ఇక ఆమె జీవితం మొత్తం డబ్బుకి మాత్రమే అంకితం చేశారు కుటుంబ సభ్యులు కానీ ఆమె ప్రేమించిన వ్యక్తులు కానీ. ఇలా ఆర్తి అగర్వాల్ జీవితంలో ఎప్పటికప్పుడు ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ చిన్న వయసు నుంచే చాలా కష్టపడుతూ ఇక కుటుంబాన్ని సెటిల్ చేస్తే ఆ కుటుంబం కూడా ఆమెను ఇక వెలివేసినట్టు మళ్ళీ సినిమాల్లో నటించాలని, డబ్బు కోసం మాత్రమే ఆమెను ఓ తోలుబొమ్మలా వాడుకున్నారని ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలైతే ఉన్నాయి. చిన్న వయసు నుండే సినిమాల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను అయితే సొంతం చేసుకుంది. ఆమె అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులతో పాటు ఎన్నో సినిమాల్లో నటిస్తూ అగ్ర హీరోలు సైతం ఆమె అందానికి ఫిదా అయ్యేటట్టు చేసింది. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం చిన్న వయసులో ఎటువంటి ప్రేమలు దక్కకుండా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం మాత్రం అప్పట్లో అభిమానులు జీర్ణించుకోలేకపోయారని చెప్పాలి. అయితే ఇప్పటికీ ఆర్తి అగర్వాల్ గారిని అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మీరు కూడా ఆర్తి అగర్వాల్ అభిమాని అయితే ఆర్తి అగర్వాల్ నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలానే ఆర్తి అగర్వాల్ గారి బయోగ్రఫీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పడంతో పాటు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.